కాంగ్రెస్ సర్కార్ ఆర్భాటంగా ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలను పూర్తిగా నిరాశపరిచింది. 6 గ్యారంటీల అమలుకు అయ్యేది కొండంత అయితే బడ్జెట్లో గోరంతే కేటాయించారు. రుణమాఫీపై స్పష్టత కొరవడింది. ఇందిరమ్మ ఇళ్లకు అరకొర నిధులు కేటాయించి చేతులు దులుపుకున్నారు. రైతులకు మొండి చెయ్యే ఎదురైంది. శాఖల వారీగా నిధుల కేటాయింపులను భారీగా కోత పెట్టడంపై విమర్శలు వెలువెత్తుతున్నాయి. అసెంబ్లీలో బడ్జెట్ ప్రసంగం ఆద్యాంతం రాజకీయమైంది. రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా హామీలే దిక్సూచిగా సాగాల్సిన ఆ తతంగమంతా గత ప్రభుత్వాన్ని నిందించడానికే పరిమితమైంది. భారీ అంచనాల మధ్య వచ్చిన రాష్ట్ర బడ్జెట్ నిరాశజనకంగా ఉందని విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. 6 గ్యారంటీల కార్యాచరణ కోసం బడ్జెట్లో కేటాయించిన నిధులు అత్యవసర చందమే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ ప్రజారంజకం అన్న రంగు పుల్మే ప్రయత్నాలు జరుగుతున్నా కేటాయింపులు ప్రాధాన్యాలు అందుకు తగ్గట్టుగా లేవని విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజల్లో కొండంత ఆశలు నింపిన కాంగ్రెస్ గోరంత కేటాయింపులతో సరిపెట్టడమే అందుకు నిదర్శనం. వివిధ ప్రభుత్వ శాఖలకు బడ్జెట్లో కేటాయింపులు గణనీయంగా తగ్గాయి. ఆర్థిక వ్యవస్థకు ఆయుపట్టు లాంటి వ్యవసాయ రంగంలో సైతం నిధుల కోత కొట్టొచ్చినట్లు కనిపించింది. ఒక్క రైతు భరోసా అమలు చేయాలంటే 22,000 కోట్లు అవసరమవుతాయి. అలాంటిది వ్యవసాయ రంగం మొత్తానికి కలిపి కేవలం 19,000 కోట్ల పైచిలుకు మాత్రమే కేటాయించి చేతులు దులుపుకుంది. 2 లక్షల రుణమాఫీపై ఎక్కడా స్పష్టత ఇవ్వకపోవడం చర్చనీయాంశమైంది. మీడియాతో సీఎం జరిపిన చిట్చాట్లో ఇదే అంశాన్ని ప్రస్తావించగా బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. రుణమాఫీకి దాదాపు 35,000 కోట్లు అవసరమవుతాయి. ఆ రుణాలన్నింటినీ ఒక కార్పొరేషన్ పరిధిలోకి తెస్తామని మీడియాతో జరిపిన ఇష్టాగోష్ఠిలో సీఎం వెల్లడించారు. అలా చేస్తే అది ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి వచ్చి నిధుల కటకటకు దారితీసే అవకాశాలుంటాయి. తద్వారా రుణమాఫీ అమలు సాధ్యం కాక రైతులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితులు తలెత్తాయని అంచనా. పైగా ఆ చర్య మిగిలిన స్కీంలపై కూడా ప్రభావం చూపే ప్రమాదం ఉంటుందనేది నిపుణుల వాదన. వ్యవసాయ బడ్జెట్లో జీతాలు పోగా మిగిలిన నిధులతో పంట బీమా, రుణమాఫీ, రైతు బంధు అమలు చేయడం అసాధ్యమనేది వాళ్ళ అభిప్రాయం. కౌలు రైతుల ప్రస్తావన కూడా బడ్జెట్లో ఎక్కడా కనిపించడం లేదు. దీంతో రాష్ట్ర రైతాంగానికి ఈ బడ్జెట్ ఒరగబెట్టేది ఏమీ లేదని, అది రైతులకు తీవ్ర నిరాశనే మిగులుస్తుందనేది విశ్లేషకుల వాదన. గత ప్రభుత్వం అప్పులు చేసిందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా బడ్జెట్లో 60,000 కోట్ల అప్పులు తెస్తున్నట్లు పేర్కొంది. మరోవైపు ఆర్థిక మాంద్యం అంటూనే బడ్జెట్లో 59,000 కోట్ల అదనపు రాబడిని చూపించడం నమ్మశక్యంగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. 6 గ్యారంటీల పేరిట కేవలం 53,196 కోట్లు కేటాయించడం విమర్శలకు తావిస్తోంది. వాస్తవానికి ఒక్క మహాలక్ష్మి పథకం అమలుకే 45,000 కోట్లు అవసరమవుతాయి. నిజానికి కాంగ్రెస్ ఎన్నికల హామీలు నెరవేర్చాలంటే కొన్ని లక్షల కోట్లు అవసరమవుతాయి. కాగా కేటాయింపులు మాత్రం అందుకు దీటుగా లేవనేది విశ్లేషకుల అభిప్రాయం. వరి పంటకు క్వింటాలుకు 500 బోనస్, మహిళలకు నెలకు 2,500 చొప్పున మహాలక్ష్మి పథకానికి, కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం, గృహజ్యోతికి 500కే గ్యాస్ సిలిండర్ల వంటి స్కీంలకు తగినన్ని నిధులు కేటాయించకపోవడంపై నిపుణులు కూడా పెదవి విరుస్తున్నారు. 100 రోజుల్లో 6 ఎన్నికల హామీలు పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ సర్కార్ అందుకోసం బడ్జెట్లో కేటాయించిన నిధులు మాత్రం అత్యవసరంగా ఉండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు రాష్ట్ర బడ్జెట్లో ఇందిరమ్మ ఇళ్లకు కూడా అరకొర నిధులే గతయ్యాయి. ఒక్కో ఇంటికి 5 లక్షల చొప్పున ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు ఇస్తామని సర్కార్ ప్రకటించింది. ఇందుకోసం 23,000 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో అందుకు కేటాయించిన మొత్తం కేవలం 7,000 కోట్లు మాత్రమే. అలాగే బడ్జెట్ శాంతం వెతికిన నిరుద్యోగ భృతి ప్రస్తావన ఎక్కడా కనిపించడం లేదు. పే రివిజన్ కమిషన్కు నిధుల కేటాయింపులు జరపలేదు. ఉద్యోగుల కరువు భత్యం కోసం కూడా బడ్జెట్లో కేటాయింపులు లేవు. 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఇవ్వాలంటే 8,000 కోట్లు అవసరం ఉంటుంది. దానిపైన క్లారిటీ లేదు. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన ఈ బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను పూర్తిగా నిరాశపరిచిందని చెప్పక తప్పదు.